హలో అండి. చికెన్ కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ముందుగా చికెన్ అయితే కడుక్కొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం పెరుగండి. ఇలా కలిపి పెట్టుకుని కర్రీ చేసుకుంటే చికెన్ స్పైసీగా ఉంటుంది. కొంచెం గ్రేవీలా బావుంటుందనమాట. ఇక పెరుగేసుకుంటే గనుక ఇంకా కొంచెం టేస్ట్ బావుంటుంది. కలుపుకొని ఒక 5, 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి. ఇందులో మీరు కొంచెం టేస్ట్ కోసం 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు తినరండి. పిల్లలతో పెద్ద తలనొప్పి. అందుకనేసి నేను ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు వేసాను. కొంచెం అల్లం వేసుకోండి. నేను చికెన్ కలిపేటప్పుడు అల్లం పేస్ట్ అయితే వేయలేదు. ఇలా ఉల్లిపాయల ముక్కల్లో అల్లం పేస్ట్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి ఒక 2 నిమిషాలు అది ఉడకాలండి. చూసారు కదా, ఇక ఉడికితే దానిలో ఉన్న రసం అనేది ఆ స్పైసెస్ టమాటాలు వేయకుండా టమాటాలు మిక్సీ పట్టేసి ప్యూరీలా వేశాను. ఎందుకంటే ఇలా తోకలు, ఈకలు ఉంటే పిల్లలు తినరండి. అందుకనేసి ఇలా టమాటా జ్యూస్ ఏసేసాను. తర్వాత చికెన్‌ని కలిపి పెట్టుకున్న తర్వాత గిన్నె ఉంటుందిగా, అందులోనే కొన్ని వాటర్ ఏసేసుకొని ఆ గిన్నె మొత్తం ఇలా అనేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని చివరగా కొంచెం కొత్తిమీర ఏసుకొని ఒక 5, 10 నిమిషాలు ఉడికిస్తే చికెను మంచిగా టేస్టీగా సూపర్‌గా రెడీ అవుతుందండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్